నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు Time24. నేను మీ యాంకర్ అంజీ. ఈరోజు మనతో ఉన్నారు సుమిత్ర ఆనంద్ గారు. సో ఆమెతో ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్స్ అనే విషయాలు ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక ఎలక్షన్స్ ముందే 42% రిజర్వేషన్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ తరపు నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. ఎందుకోసం అని? ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు హామీలు ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ హామీల్లో బీసీలకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనేది కూడా ఒకటి. మరి ఇప్పటికే ఏడాదిన్నర గడిచింది, స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసిపోయి, అయినప్పటికీ చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎన్నికలు జరపాలి, మరి గ్రామీణ పట్టణ పరిపాలన వ్యవస్థను చక్కబెట్టాలి అనేటువంటి ఆలోచన లేదు. పాలన పడకేసింది. రాష్ట్ర స్థాయిలో రేవంత్ సర్కార్ పాలన వైఫల్యం పుట్టొచ్చినట్టు కనబడతా ఉంది, అది స్పష్టం. అటు గ్రామీణ వ్యవస్థలో అయితేంది, అటు మున్సిపాలిటీలో అయితేంది, నగరపాలక సంస్థల్లో పాలన పడకేసింది. పారిశుద్ధ్యం కానీ, మంచినీరు కానీ, ఇతరాతర అవసరాలు ఏవి కూడా, మురుగు కాలువల శుభ్రత కానీ, అన్ని అంశాలు గ్రామాల్లో గనుక చూస్తే ఒక్కటని కాదు, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయినాయి, మంచినీటి సరఫరా సక్రమంగా లేదు, వీధుల పారిశుద్ధ్యం లేదు, మురుగు కాలువల పారిశుద్ధ్యం లేదు. మొత్తం పాలన పరంగా వైఫల్యము కొట్టచ్చినట్టు కనబడతా ఉంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మరి వాపస్ పోయినటువంటి దాన్ని చూస్తాం. ఎన్నికలు 6 నెలల్లో ఈ 42% ఇచ్చి జరుపుతామన్నటువంటి కాంగ్రెస్ హైకోర్టు మొట్టికాయలు వేసేదాకా దీని గురించి ఆలోచన చేయకపోవడం, ఆ దిశలో ప్రయత్నమే చేయకపోవడం, ఈ కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటనేది స్పష్టమవుతుంది. సీఎం వచ్చిన తర్వాత ఒక 6 నెలల లోపే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీస్ కావచ్చు, ఎంపీటీఎస్ కావచ్చు, ఇవి ఫినిష్ చేసేసుకొని గవర్నమెంట్ రన్ చేస్తారు. బట్ ఈయన సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు? వాళ్ళ పాలనా వైఫల్యాలు ప్రజలు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కరుగాలు సిద్ధంగా పెట్టుకున్నారు. ప్రజాక్షేత్రంలోకి, ప్రజా కోర్టులోకి కాంగ్రెస్ వెళ్లే పరిస్థితుల్లో లేదు. మరి ఆ కారణంగా ఎన్నికలను దాటవేయడానికి, ఎన్నికల జాప్యం చేస్తూ కాలయాపన చేస్తాం. ఈ 20 నెలల పాలనలో యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని, అన్ని వర్గాలను కూడా మరి అడుగడుగున మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు రేవంత్ సర్కార్ మీద. ఎప్పుడైతే ఓటు కోసం వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారో ప్రశ్నించే అవకాశం ఉంది, నిలదీసే అవకాశం ఉంది, భయం ఉంది, ఓటమి భయం ఉంది. ఆ భయంతో ఎన్నికల జోలికి పోకుండా ఆగింది. ఏడాదిన్నర గడిచినా ఎన్నికల ప్రసక్తే తీసుకురాలేదు. కోర్టు ఇంకెప్పుడు ఎన్నికలు అని గట్టిగా చెప్తే, వాయిదా గడువు పెడితే ఆ గడువు లోపల ఎన్నికలు జరపాలనేటువంటి అది కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తలేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతామని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఆ బిల్లు మరి అఖిలపక్షం బీఆర్ఎస్ గా మేము పూర్తి మద్దతు ఇచ్చినాం. ఆ బిల్లు రాష్ట్రపతి గారికి పంపినాం. ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర అక్కడే ఉంది. దాని గురించి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఒకసారి కూడా అఖిలపక్షాన్ని తీసుకెళ్లడమా, వీళ్ళు వెళ్ళి కలవడమా, ప్రధానమంత్రి గారిని కలవడమా, దాన్ని రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చే ప్రయత్నం ఎంత మాత్రం కాంగ్రెస్ చేయలేదు. ఒకటి దక్క 49 సార్లు, 50 సార్లు, ఒకటి దక్క 50 సార్లు ఇంతవరకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిండ్రు. మరి ఎందుకోసమో ఏం పనో తెలియదు. ఆయన వ్యక్తిగతమైన పనులా, ఇంకే పనులా, మోదీ గారిని కలుస్తారు, ఇంకో అందరినీ కలుస్తారు, కానీ ఈ అంశం గురించినటువంటి చర్చ మాత్రం అక్కడ చేయరు. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పని మాత్రం అక్కడ చెయ్యరు. అది అక్కడ అట్లానే ఉంచేసి మళ్ళీ ఇక్కడ కొత్త డ్రామా ఆర్డినెన్స్. అది ఎట్లా గవర్నర్ గారు సంతకం ఎట్లా చేస్తారు, ఆర్డినెన్స్ ఎట్లా ఆమోదిస్తారు, అది ఎంతవరకు సఫల ప్రయోగం, అది మళ్ళా విఫల ప్రయోగమే. కాలయాపన చేయడానికి తప్ప ఇంకొకటి అయితే కాదు. మళ్ళీ ఆర్డినెన్స్ కనుక రాకపోతే మేము జీవో ద్వారా, అది కాకపోతే
పార్టీ పరంగా ఇస్తామని మ్మ్. బుకాయిస్తూ వస్తున్నారు. మ్మ్. చివరాఖరికి ఎన్నికలు జరిపే స్థితిలో కూడా, మ్మ్. ప్రజల్లోకి వెళ్ళే స్థితిలో కూడా, ప్రజాకోటిలోకి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఓటడిగే ధైర్యం సాహసం కాంగ్రెస్ చేసే స్థితిలో లేదు. మ్మ్. వాళ్ళ వైఫల్యము అడుగడుగున కనబడతా ఉంది. మ్మ్. రైతులను మోసగించిండ్రు, మ్మ్. నిరుద్యోగులను మోసగించిండ్రు, మ్మ్. మహిళల్ని మోసగించిండ్రు, మ్మ్. 420 హామీలను మ్మ్. మరి మర్చిపోయిండ్రు, మ్మ్. 6 గ్యారంటీలను మర్చిపోయిండ్రు. మ్మ్. అబద్ధాలే, అడుగడుగున అబద్ధాలే. మ్మ్. వ్యవసాయానికి కేసీఆర్ గారు వెన్నుదన్నుగా ఉండి దాన్ని ఒక దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకొస్తే, ఈయన వ్యవసాయాన్ని పాతాళానికి దొక్కే పరిస్థితి. ఎరువులు అందక రైతులు క్యూలలో వాళ్ళ పొలాలలో పని చేసుకోవాలా, క్యూ లైన్లో నిలబడాలా. మ్మ్. ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితి వాళ్ళ గ్రామాల్లో ఉన్నది. ఏ రకంగా ఏ ఒక్క వర్గం కూడా, అటు స్కూల్ చూస్తే ఆశ్రమ పాఠశాలలు, రోజు ఒక దగ్గర ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలు, ఆత్మహత్యల మరణాల, ఏదో ఒకటి 100 మంది పిల్లలు ఇప్పటికే చనిపోయారు. విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంటుంది. మ్మ్. ఇట్లా శాంతి భద్రతలు లేవు. అన్ని ఏ రకంగా చూసినా పాలన పడకేసింది. పాలన వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది.